హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వసంత శిశిరం వసంత శిశిరం తన ప్రశ్నలకు సమాధానాలు కావాలని ఉమను అడిగాడు కిషోర్. ఉమ ఆలోచిస్తుంటే అసలు సౌమ్య సిస్టర్ల మధ్య స్నేహం ఎలా మొదలైంది? అడిగిన కిషోర్ను కోపంగా చూస్తూ పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని కొడుతూ, ఆ చెత్త మొహందానికి శిశిరకి స్నేహం ఏంటి? స్నేహం అన్నావంటే చంపేస్తాను అంది ఉమ. సరే తల్లి, సారీ సారీ అన్న కిషోర్ను రొప్పుతూనే కోపంగా చూసింది ఉమ. కాసేపటికి శాంతించి, మొదట్లో ఆ చెత్త మొహంది శిశిరతో మంచిగా ఉన్నట్లు నటించింది. అప్పట్లోనే చెప్పాను నేను శిశిరకు దానికి దూరంగా ఉండమని. తనే పట్టించుకోలేదు. వసంత్ గారికి రాజేంద్రవర్మ గారికి మధ్య ఉన్న స్నేహం పాడవకూడదు అని మంచిగా ఉంటూ వచ్చింది. తనను నమ్మింది. వసంత్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు జాతకాలు సత్తుబండలు అని మాట్లాడింది. శిశిర కంపెనీలో అడుగుపెట్టాక ఆ సౌమ్య తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది. సునీత విషయంగా జరిగిన సంఘటనతోనే శిశిరకు ఆమెపై అనుమానం వచ్చి నిలదీయడంతో తన రంగు బయటపెట్టింది. అప్పటి నుండి అడుగడుగునా శిశిరను ఇబ్బంది పెడుతూనే ఉంది. కేఫ్ విషయంగా తప్పకుండా సౌమ్య ఇలాంటి పని చేస్తుందని శిశిర ముందే ఊహించింది. దానికి బుద్ధి వచ్చేలా చేయాలని ఎక్కువ రేటు పెట్టి సౌమ్య కేఫ్ కొనేలా చేసింది. ఆమెకు అవకాశమే ఇవ్వకూడదు మరియు అప్పటికే పనిచేస్తున్న వాళ్లకు బ్రతుకు తెరువు పోకూడదని అప్పటికప్పుడు బిల్డింగ్ కొని కొత్త కెఫే తెరిచింది. దాన్ని పోయి డేటా లీక్ చేసిన డబ్బుతో తెరిచిందని నిందించాడు నీ స్నేహితుడు. ఇష్టపడి అతడి కోసం బహుమతులు తీసుకొని ఇస్తూ అతడి పుట్టినరోజు నాడే ప్రేమిస్తున్నానని చెబితే నిందించి అర్ధరాత్రి పూట ఆడపిల్ల అని కూడా చూడకుండా మెడ పట్టుకొని బయటకు గెంటాడు. అందుకు తను ఎంత బాధపడిందో తెలుసా? ఆ రోజు రాత్రి దానికి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా? అముద కాని సమయానికి రాకపోయుంటే జరిగేది తలుచుకుంటేనే గుండె మండుతోంది నాకు. ఆ సంఘటన వెనుక ఉంది కూడా సౌమ్యే అని నా అనుమానం అంటూ ఆ రాత్రి జరిగిన విషయాన్ని వివరించింది. ఆ సంఘటన విన్న కిషోర్కు కూడా వసంత్పై విపరీతమైన కోపం వచ్చింది. ఎంత కోపం ఉంటే మాత్రం అలా శిశిరను ఒంటరిగా రోడ్డుపై వదలడమేంటి? ఉమ కొనసాగిస్తూ, ఆ విలేకరి సౌమ్య వసంతల గురించి వార్త రాయడం దగ్గర్నుంచి అతడి చావు వరకు ఉంది సౌమ్యే అని నేను బల్లగుద్ది చెబుతాను. పేపర్లో వచ్చిన వార్త గురించి తనే మా దగ్గర ఒకసారి ఒప్పుకుంది కూడా. కానీ కంపెనీ టెండర్ లీక్ అవుతున్న విషయంలో మాత్రం ఎక్కడా శిశిర ప్రమేయం లేదు. కానీ నువ్వు చెప్పాకే తెలుస్తోంది ఆ సౌమ్య ఎంత ప్రణాళికాబద్ధంగా శిశిరను ఇరికించింది అని. ఆ సౌమ్యకు డబ్బులేని మనుషులు చీమలతో సమానం. కనీసం ప్రాణులుగా కూడా చూడదు. అది కానీ ఇప్పుడు నాకు దొరకాలి, తోలు తీసి డోలు వాయించేస్తాను అని పళ్ళు కొరికింది. అంతా విని నిట్టూర్చిన కిషోర్ శైలేష్తో ఉన్న శిశిర ఫోటోలు చూపించి వివరణ అడిగాడు. ఆ రోజు జరిగింది వివరించిన ఉమ కోపంగా, అప్పుడప్పుడు యూనివర్సిటీ దగ్గరకు వస్తూ వెళుతూ ఉంటుంది కదా, అలా శైలేష్ మాట్లాడిన రోజు ఫోటోలు తీసి నిజాన్ని దాచి తనకు కావాల్సింది మాత్రం బాగా వాడుకుంది అంది. కిషోర్ శిశిర ఈశ్వర్తో ఉన్న ఫోటో చూపించగా, ఛీ, మరీ ఇంతగా దిగజార్చిందా? ఆ రోజు వసంత గారి విషయంగా శిశిర బాధపడుతూ తినకుండా కూర్చుంటే నేను భోజనం తీసుకురావడానికి క్యాంటీన్కి వెళ్ళాను. సీనియర్ ఈశ్వర్ పట్ల శిశిర అభిమానంగా ఉంటుంది. సీనియర్ కూడా అంతే. తను బాధపడటం చూసి ఆ రోజు సీనియర్ తనతో మాట్లాడుతూ ఉండగానే నేను తిరిగొచ్చేశాను. బహుశా సీనియర్ వెనుక దూరంగా నిలబడి ఫోటో తీయడం వల్ల ఆ ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అంతేకాని అక్కడ మీరనుకుంటున్నట్లు ఇక్కడ కనపడుతున్నట్లు ఏమీ జరగలేదు అని వివరించింది ఉమ. వెంటనే, అయినా అది జరిగిన సమయంలో కాలేజీలోకి బయటి వారికెవరికి ప్రవేశం లేదు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మరి ఈ ఫోటోలు ఎలా తీసుంటుంది అనుమానంగా అడిగింది. ఏమో, తన మనుషులు ఎవరైనా మీ కాలేజీలో ఉన్నారేమో అన్న కిషోర్ మాటకు చేసినా చేస్తుంది అంతటి ఘనురాలే మూతి తిప్పింది ఉమ.
ఆమె అలా చెయ్యడంతో ముద్దుగా అనిపించి ముసిముసిగా నవ్వుకున్నాడు కిషోర్. అప్పుడే అతడి చూపు ఆమె తలకు ఉన్న బ్యాండేజ్‌పై పడింది. అదే విషయాన్ని అడగగా నిన్న జరిగిన సంఘటనను వివరించిన ఉమ అనుమానంగా చూస్తూ, కొంపతీసి తను నిన్న ఇంటికి లేటుగా రావడం, అందులోనూ సీనియర్ ఈశ్వర్ దించడం వల్లనే దాన్ని రాత్రంతా అలా వర్షంలో నిలబెట్టాడా మీ ఫ్రెండ్ అని అడిగింది తడబడుతూ. అది కూడా ఓ కారణం. ఇంకా నిన్నటి టెండర్ కూడా కోల్పోయాం. చెప్పాను కదా, ఏ పరిస్థితుల వల్ల వాడలా చేశాడని. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. కానీ ఒక్క విషయం, ఏదో మూర్ఖత్వంలో వాడిలా చేశాడే కానీ ఇప్పుడు నిజాలు బయటపడుతుంటే వాడిలో వాడు ఎంత కుమిలిపోతూ ఉంటాడో నాకు తెలుసు. ఈ సమస్యలన్నీ తీరే వరకు కూడా వాడు నిద్రపోడు. ఎక్కడో ఆలోచిస్తూ దిగులుగా చెప్పాడు కిషోర్. ఉమ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని మౌనం వహించగా ఆ గదిలో వారి మౌనాన్ని ఛేదిస్తూ ఉమ ఫోన్ రింగ్ అయింది. గణేష్ ఫోన్ చేయగా పని మీద బయటకు వచ్చానని అబద్ధం చెప్పి కాల్ కట్ చేసింది ఉమ. సరిగ్గా అప్పుడే కిషోర్, అయితే కెఫే అమ్మగా వచ్చిన డబ్బుతో వాడికి బహుమతులు కొన్నారు అంటే శిశిర ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంటి ఖర్చులన్నీ తనే పెట్టుకుంటుంది అంటున్నారు. అదిలా అని అడిగాడు. అతడి ముఖంలోకి సూటిగా చూస్తూ, అది తన కష్టార్జితం అంటే నమ్ముతావా అని అడిగింది ఉమ. కిషోర్ అయోమయంగా చూస్తుంటే, మేమిద్దరం కలిసి 2 యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నాం. ముఖం కనిపించకుండా ఉండేవి. ఒకటి వంటలతో, మరొకటి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన వివరాలతో. అంతేకాకుండా కేఫ్‌లో భాగస్వామ్యం ఉంది. ఆన్‌లైన్‌లో ఫ్రీలాన్సింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్‌లు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాం. వివరించి చూపు తిప్పేసింది ఉమ. మనసులో నోటిదాకా వచ్చింది. ఇంక నయం, ఆ విషయాలు నేను చెబితే అస్సలు బాగోదు. శిశిర మేల్కొన్నాక తనే చెప్పుకోని అని అనుకుంది. మరి తనకు ఆస్ట్రోఫోబియా అన్నావు కదా, ఎప్పట్నుంచి ఉంది? అసలు ఎలా వచ్చింది? అడిగిన కిషోర్‌ను చూస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంది ఉమ. అలా వారిద్దరూ గతంలోకి ప్రయాణించారు. గతం పండుగ సెలవులు కావడంతో పిల్లలంతా పొలాలలో ఆడుకుంటూ ఉన్నారు. వారిలోనే 10 ఏళ్ల శిశిర, కిన్నెర, మరో 4 ఆడపిల్లలు ఉన్నారు. వీరు ఆడుకుంటున్న సమయంలోనే గిరిధర్ అతడి స్నేహితులతో అక్కడికి చేరుకున్నాడు. పొగరుగా ఆడపిల్లలను బెదిరించి వారు పోగు చేసుకున్న పళ్ళని లాక్కొని వారిని ఏడిపించాడు. ఓ అమ్మాయి, ఇది తప్పు, నువ్విలా మా దగ్గర దౌర్జన్యం చేయకూడదు అని చెబితే, మీ నాన్న మా నాన్న దగ్గర అప్పు తీసుకున్నాడు. రేపు ఉదయానికల్లా తిరిగి కట్టకపోతే మీ పొలం తీసేసుకుంటాం అని బెదిరించాడు. అందుకు ఆ అమ్మాయి భయపడి ఏడుస్తుంటే, నువ్వు ఏడవకు పద్మ, వాళ్ళు అలా ఎప్పటికీ చెయ్యలేరు. మా నాన్న చెప్పారు, చట్టం ఇలాంటి పనులు చేసేవారికి పట్టుకొని శిక్ష వేస్తుందట, జైలులో పెడుతుందట. అది పిల్లలైనా కూడా వారికి వేరుగా జైలు బడులు ఉంటాయట. పోరకంట గిరిధర్ను గమనిస్తూ చెప్పింది. అతడు అప్పట్లో చిన్నపిల్లవాడు కదా, భయపడి దిక్కులు చూస్తుంటే, పద పద్మ, మా నాన్న దగ్గరకు వెళదాం, మా నాన్న పోలీసులకు ఫోన్ చేస్తారు. గిరిధర్ను భయపెట్టి అక్కడ్నుంచి పంపేయాలి అన్న ఉద్దేశంతో అంది. అందుకతడు పైకి ధైర్యం నటిస్తూ, ఇదిగో, ఇంకోసారి నాకు ఎదురు చెప్పావంటే మీ అంతు చూస్తా అంటూ బెదిరించి అక్కడ్నుంచి వెళ్ళిపోగా, చిట్టి గాయత్రి, భలే పని చేశావు శిశిరా, ఇక జన్మలో వాడు మన జోలికి రాడు అంది నవ్వుతూ. ఆ మాటకు అక్కడున్న పిల్లలు కూడా నవ్వగా కిన్నెర ముఖం వాడిపోయింది. కారణం, పిల్లలంతా శిశిరను మెచ్చుకోవడం ఆమెకు నచ్చలేదు. ఇంతలో ధనుంజయ వచ్చి పిలవడంతో చెంగుచెంగున గంతులేస్తూ అతని వద్దకు వెళ్ళింది శిశిర. శిశిర, కిన్నెరలు ధనుంజయతో కలిసి ఇంటికి చేరగానే కిన్నెర ఇంట్లోకి వెళ్ళగా శిశిర చావడిలోకి వెళ్ళి రంగా బసవలకు మేత వేసి వాటితో కూర్చొని కబుర్లు చెప్పింది. అది చూసిన కిన్నెర, వాసుకిలు మూతి తిప్పుకోగా సరదాగా ముద్దుగా చలాకీగా ఉన్న శిశిరని చూసి మురిసిపోయారు ఇతర కుటుంబ సభ్యులు. రాత్రి భోజనాలయ్యాక రంగయ్య రంగా బసవలకు కుడితి పెట్టబోతే, నేను పెడతా
అంటూ అతడి వెంట వెళ్ళింది కిన్నెర. తనతో శిశిరను కూడా లాక్కుపోయింది. రంగాబసవల కడుపు నిండే వరకు దగ్గరుండి వాటికి బాయ్ చెప్పి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయారు పిల్లలు. తన అమ్మానాన్నలకు కబుర్లు చెప్పి హాయిగా నిద్రలోకి జారుకుంది శిశిర. కాసేపటికి బయట ఉరుములు మొదలై రంగా బసవల అరుపులు వినిపించాయి. ఎంతకీ వాటి అరుపులు ఆగకపోవడంతో అనుమానం వచ్చి బయటకు వెళ్ళాడు ధనంజయ. సరిగ్గా అప్పుడే రంగయ్య కూడా వాటి అరుపులు విని అక్కడికి చేరుకున్నాడు. వారు చావడిలోకి వెళ్ళేసరికి రంగా బసవలు నేలపై పడి గిలగిలా కొట్టుకుంటున్నాయి. వాటి నోటి వెంట తెల్లటి నురగ వస్తోంది. అప్పటికప్పుడు రంగయ్య పక్కూరి పశువుల డాక్టర్ను తీసుకొచ్చాడు. కాని లాభం లేకపోయింది. రంగా బసవలు తాగిన కుడితి నీటిలో విషం కలిసిందని తేల్చి చెప్పాడు డాక్టర్. రంగయ్య కంగారు పడుతూ తాను ఎప్పటిలానే కుడితి తీసుకువచ్చాను అని చెప్పడంతో రంగయ్య సంగతి పూర్తిగా తెలిసినవాడై అతనిని నిందించలేదు ధనుంజయ. తెల్లవారగానే మన బావి దగ్గర పొలంలో వీటిని పాతిపెట్టించు రంగయ్య. శిశిరకు ఈ విషయం తెలియనివ్వకు. తెలిస్తే బాధపడుతుంది. విషం ఎలా కలిసిందన్న విషయాన్ని ఉదయం చూసుకుందాం బాధగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కేవలం శిశిరకు తెలియకూడదు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మరుసటి రోజు తెల్లవారకనే ధనుంజయ చెప్పిన పని పూర్తి చేశాడు రంగయ్య. శిశిర లేచి ఆడుకోవడం కోసం చావడికి వెళ్ళగా రంగా బసవలు కనిపించలేదు. రంగయ్యను అడిగితే తడబడి వెంటనే సర్దుకుంటూ పొలం దున్నుకోవడానికి తెలిసిన వాళ్ళు తీసుకువెళ్లారని అబద్ధం చెప్పాడు. అది చూసిన ఇంట్లోని వారి ముఖాలు వాడిపోయాయి. అప్పటికే వారికి ఎద్దులు చనిపోయాయని తెలుసు. తల్లి సైగతో కిన్నెర ఇంట్లోకి వెళ్లి స్కూల్ బ్యాగ్ తీసుకువచ్చి, అమ్మా, నేను మా మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ చేసుకోవాలి, నాకు సాయం చెయ్యవా అంటూ బ్యాగును నేలపై కుమ్మరించింది. అందులోంచి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లతో పాటు ఒక సీసా కింద పడి శబ్దం వినిపించింది. అందరూ ఆ వైపు చూడగా నేలపై ఉన్న తన పుస్తకాలను చూసిన శిశిర శ్రద్ధగా వాటిని సర్దుకుంటూ, చెల్లి, నువ్వు నీ బ్యాగ్ అనుకొని నా బ్యాగు పట్టుకొచ్చావు, వెళ్ళి నీ పుస్తకాలు తెచ్చుకో అంది. శిశిర నానమ్మ అనుమానంగా వంగి గాజు సీసా చేతికి తీసుకుని వాసన చూసింది. అది కుడితిలో కలిసిన విషం వాసన రావడంతో, ఈ సీసా నీకెక్కడిది అని కిన్నెరను ప్రశ్నించింది. కిన్నెర అమాయకంగా, అయ్యో నానమ్మ, నేను నా సంచి అనుకొని అక్క సంచి తీసుకొచ్చాను, అదేదో నువ్వు అక్కనే అడుగు అంటూ శిశిరను చూపించింది. శిశిర నానమ్మ శిశిరను ప్రశ్నించగా, ఇదేంటో నాకు తెలియదు నానమ్మ, నా సంచిలోకి ఎందుకు వచ్చిందో కూడా తెలీదు అని చెప్పింది. వాసుకి ముందుకొచ్చి, ఇలా అడిగితే తనెందుకు చెప్తుందత్తయ్యా, ఆ కర్రందుకొని 4 పీకితే నిజం బయట పెడుతుంది. రాత్రి చేసిందంతా చేసి ఏమీ తెలియని దానిలా ఉదయాన్నే లేచి రంగా బసవల గురించి అడుగుతోంది. అవి తాగిన కుడితిలో తను విషం కలపకపోతే ఈ సీసా తన సంచిలోకి ఎలా వస్తుంది? అమాయకమైన మూగజీవాలు చనిపోయేలా చేసి ఎంత ధీమాగా నిలబడిందో చూడండి అంది ఉక్రోషంగా. ఆమె మాటలకు అందరూ విస్తుపోయి శిశిర వంక చూస్తుంటే శిశిర మాత్రం రంగా బసవలు చనిపోయాయని తెలిసి ఏడుపందుకుంది. నేను రంగా బసవలని చూడాలి అంటూ ఇంట్లోంచి బయటకు పరుగు తీయబోతుంటే ఆపిన వాసుకి, ఇంకెక్కడి రంగా బసవలు, విషం పెట్టి చంపావు కదా, ఇది నువ్వు చేసిన పని అని తెలియని బావగారు వాటిని నీకు తెలియకూడదు అని బావి దగ్గర పొలంలో పాతిపెట్టమనడంతో రంగయ్య ఆ పని మీద వెళ్ళాడు. చెప్పు, ఎందుకిలా చేశావు అంటూ శిశిరను అదిలించింది. రంగా బసవలు చనిపోయాయని తెలిసి బాధపడుతున్న శిశిర ఆమెను దాటుకుని వీధిలోకి పరుగు తీసింది. ప్రకాశం వెంట వెళ్ళబోతే ఆపి, మీరేం వెళ్ళక్కర్లేదు, చేసిన పాపానికి వాటిని పూడ్చిన చోట కాసిని కన్నీళ్లైనా రాల్చిరానివ్వండి. వేలెడంత లేదు, ఈ వయసులోనే ఇటువంటి దారుణమైన పని చేసిందంటే ఇక పెద్దయితే ఇంకెన్ని ఘోరాలు వెలగబడుతుందో. ముతి తిప్పుకొని కిన్నెరను తీసుకుని ఇంట్లోకి నడిచింది. వసుంధర కన్నీళ్లతో, అత్తయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. శిశిరకు రంగా బసవలంటే ప్రాణం, వాటికి కలలో కూడా హాని కలిగించదు, తను అటువంటి అమ్మాయి కూడా కాదు అంది.
పెద్దావిడ నిట్టూర్చి, ఏదైనా సరే వాడు వచ్చాక చూసుకుంటాడు వసుంధరా. నువ్వెళ్ళి నీ పనులు చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతకీ కుడితిలో విషం కలిపింది ఎవరు? ఆ విషం సీసా శిశిర సంచిలోకి ఎలా వచ్చింది? ఈ సంఘటనకి శిశిరకున్న ఆస్ట్రాఫోబియాకి సంబంధమేంటి? ఉమ ద్వారా శిశిరకు సంబంధించిన ఏ విషయాలు బయటపడబోతున్నాయి? ఉమ ఏ విషయం గురించి కిషోర్ దగ్గర దాచింది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.